గుడ్ మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకున్నారా? ఈరోజు మీకోసం చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఈ ఉదయకాల ప్రార్థనలో ఏకీభవించండి. సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రభువా, నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు. దేవా, మరి ఈ రాత్రంతయు కూడా నీవు తోడయుండి నీ కృపచేత భద్రపరిచావు. ఉదయమున సజీవుల లెక్కలో మమ్మల్ని ఆశీర్వదించావు. ఏమిచ్చినా కూడా నీ రుణము మేము తీర్చుకోలేము దేవా. సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలు. నీవే దీవించండి, ఆశీర్వదించండి. ఈ రోజంతటిలో కూడా ప్రభువా, సాతాను మీద విజయాన్ని మాకు ఇవ్వండి, శోధనల మీద విజయాన్ని మాకు ఇవ్వండి, ఆకర్షణల మీద విజయాన్ని మాకు ఇవ్వండి. నీ వాక్యమును మాలో స్థిరపరిచి దేవా, నీవే మమ్మల్ని గద్దించి పాపములో, ఆకర్షణలో, శోధనలో పడకుండా ప్రభువా, నీవే మమ్మల్ని రక్షించమని అడుగుతూ ఉన్నాం. నీ సహాయం లేకుండా మేము ఏమీ చేయలేము తండ్రి. ఈరోజు ఎంతమంది మా బిడ్డలు ఈ ప్రార్థనలో ఏకీభవించారో వారందరినీ దర్శించండి అయ్యా. మరి ఉదయకాలమున నీ సన్నిధిలో ఈ విధముగా ప్రార్థించుటకు నీవు మాకు ఇచ్చిన నీ గొప్ప తరుణమును బట్టి స్తోత్రాలు అయ్యా. ఎగ్జామ్స్ రాసే బిడ్డలను దీవించండి అయ్యా. నీ యొక్క బలము, శక్తి, జ్ఞానముతో నింపి పరీక్షల్లో ఘన విజయం పొందుకునే విధముగా సహాయం చేయండి. వారు వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు వారి ప్రయాణాల్లో తోడుండండి ప్రభువా. అలాగే ఉద్యోగములు లేని వారికి, అలాగే ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారో వారందరినీ దర్శించి గొప్ప విజయాన్ని వారికి ఇవ్వండి. గొప్ప ఉద్యోగంతో వారిని ఆశీర్వదించండి. సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రాలు అయ్యా. ఉద్యోగాలు చేయవారిని, వ్యాపారాలు చేయవారిని, నేల పంటల మీద ఆధారపడిన రైతులను, వ్యవసాయం చేయవారిని, అలాగే వచ్చిన చేతి వృత్తిని బట్టి ఎవరెవరైతే ఏ వృత్తిలో ఉండి పనులు చేస్తూ ఉన్నారో, ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో వారందరినీ దర్శించి వారి యొక్క కష్టార్జితమును దీవించి నూరంతల ఫలము దయచేయండి ప్రభు. అనారోగ్యంగా ఉన్నవారిని ఇప్పుడే యేసు నామములో వారికి పూర్ణ స్వస్థత కలుగునుగాక. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి ఇప్పుడే విడుదల కలుగునుగాక అని మేము ప్రకటిస్తూ ఉన్నాం. శక్తి కలిగిన నామములో మేము ప్రకటిస్తూ ఉండగా అక్కడ గొప్ప కార్యాన్ని జరిగించమని, వారిని సాక్షిగా నిలవబెట్టుకునమని, ఈ రోజంతటిలో నీవే తోడయిండి క్షేమము, భద్రత దయచేయమని. ఎవరి గురించి మరిచామో విడిచామో మాకు తెలియదు కానీ ప్రభువా, మందరి హృదయాలను నీవు పరిశీలిస్తున్న దేవుడవు. నీవే సహాయము చేయమని, గర్భఫలము లేని వారి కోసం మరి ఒకసారి ప్రత్యేకముగా ప్రార్థిస్తూ ఉండగా నీవే గొప్ప కార్యము జరిపి వారికి నీ బహుమానమును అందించమని యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.